వామపక్ష దిగ్గజం సిపిఐ సీనియర్ నేత ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక శకం ముగిసినట్లయింది. సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 20న హైదరాబాద్లో జన్మించారు. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్, కోల్స్ మెమోరియల్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో BA హిస్టరీ చదివి 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి LLB పట్టా పొందారు. పదిహేనేళ్ల వయసులోనే కర్నూలులోని తన స్కూల్లో బ్లాక్ బోర్డులు, చాక్పీసులు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. సుధాకర్ రెడ్డి 1971లో సిపిఐ జాతీయ కౌన్సిల్లో చేరారు. 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడికి ఎన్నికై 2004లో రెండోసారి గెలుపొందారు. 2004లో ఆయన పార్లమెంటరీ లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మరణంపై సిపిఐ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టు ఉద్యమం ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు సానుభూతి తెలిపారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ తేదీలో నిర్వహించాలి, కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపైనే ఈ రెండు సమావేశాలను చర్చించి ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలపై కాంగ్రెస్లో మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నందునే PACలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా సమాచారం. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తేదీలపై స్పష్టత రానుంది. ఇక ఇదే అంశంపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ కేంద్రంగా జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పదే PCC సీఎం ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం ప్రధాన ఎజెండాగా TPCC, PAC అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం శనివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. రెండు కమిటీలు ఉమ్మడిగా సమావేశం కానున్నాయి. AICC వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.
పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై పార్టీ నిర్ణయం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, ఏ అంశాలు జనంలోకి తీసుకెళ్లాలి అనే అంశాలపై చర్చ జరగనుంది. ఇక మరోవైపు బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పార్టీ నేతలకు వివరించనున్నారు. ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం, 9వ షెడ్యూల్లో 42% బీసీ రిజర్వేషన్ చేర్చి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేసింది. పార్లమెంట్లో బయట తెలిపిన నిరసన, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించింది. ఇక అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ అమలుకు ముస్లింలను చేర్చడంతో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లుల విషయంలో కేంద్రం స్పందించకపోవడం, మరోవైపు ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించి ముసాయిదా ఆర్డినెన్స్ జారీ చేసి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది. కానీ గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో పెండింగ్లో ఉంది. దీంతో ఏం చేయలేక పార్టీ, ప్రభుత్వం పెద్దలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే తమ వద్ద ఉన్న చివరి అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%, లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశాలు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. జీవో ద్వారా కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఒకవైపు కోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని డెడ్లైన్ విధించింది. కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామని అధికార పార్టీ చెబుతుంది. దీంతో ఈరోజు సాయంత్రం 5 గంటలకు పీఏసీ సమావేశం కీలకంగా మారింది. పీఏసీ కమిటీలో 42% బీసీ రిజర్వేషన్ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. కోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఇక పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాల్సిందే. వేరే ఆప్షన్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు నుంచి ఇంకా సమయం తీసుకుందామన్నా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ కేంద్రం బీజేపీ అమలు చేస్తుందన్న నమ్మకం లేదు. ఇక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే స్టే వస్తే పార్టీ చేసిన కష్టమంతా బురద పాలవుతుందని భావిస్తుంది. ఇక మిగిలిన ఆప్షన్ ఒకటి, బీజేపీని దోషిగా చూపిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. అంటే ఈ స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా జరుగుతాయని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్పై పీఏసీలోనే క్లారిటీ రానుంది. పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ తుంగలో తొక్కింది. బీసీలకు టికెట్ ఇచ్చినా అవి ఓడిపోయే స్థానాలేనని గతంలో విమర్శలు వచ్చాయి. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా అటువంటి విమర్శలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతారో లేక చేసేంత వరకు చేశామని చేతులు ఎత్తేస్తారో వేచి చూడాలి. ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. పెద్దపురంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. మ్యాజిక్ డ్రైన్, స్వచ్ఛ రథాలను పరిశీలించనున్నారు. స్వచ్ఛ ర్యాలీని ప్రారంభించనున్నారు. ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అవుతారు. పార్టీ కేడర్కు దిశ నిర్దేశం చేస్తారు చంద్రబాబు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ హరీష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ అందజేశారు. అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకెళ్తామన్నారు. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు హరీష్ రావు. కాళేశ్వరం నివేదికపై హైకోర్టు విచారణ తదితర పరిణామాలపైన కూడా చర్చించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తమ తదుపరి కార్యాచరణపైన కేసీఆర్ హరీష్ రావు చర్చించారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ప్రచారం చేసిన నేతల నోళ్లు మూయించామని డిప్యూటీ తెలిపారు. జనవరి 15 నుంచి 15 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యావరణ అనుమతులను తీసుకొచ్చినట్లుగా డిప్యూటీ సీఎం తెలిపారు. జనవరి లోపల అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే వాటిని సంపూర్ణంగా పూర్తి చేసి జనవరి 15 కల్లా పూర్తిగా ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తామని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. సమానంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి వాళ్ళకు కూడా సమానంగా పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావటం వల్లనే ఈరోజు ఈ న్యాయం చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు దాదాపు ఈ నిర్వాసితులకు సంబంధించి దాదాపు ఒక 500 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోగలిగాం. సరే, పరిశ్రమలు పెట్టినప్పుడు త్వరితగతిన కూడా పరిశ్రమల్ని పెట్టిన దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తా ఉన్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లా నెక్కంటి రేంజ్ ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ సిబ్బందిని అమరావతి పిలిపించుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటనకు కారణమైన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. ఏపీలో వైసీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పెద్దిరెడ్డి ఆరోపించారు. జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బ్యారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా
మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో సిటీ విచారణపై మాజీ మంత్రి నారాయణస్వామి స్పందించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సిటీ విచారణకు పూర్తిగా సహకారం అందించారన్నారు నారాయణస్వామి. ఇక సిటీ అడిగిన ప్రశ్న అన్నింటికి కూడా సమాధానం చెప్పానన్నారు. సిటీ వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళు నాకు సహకరించారు. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి కూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారు దానికి సమాధానం చెప్పినా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. ఈ వదంతులు అన్యాయంగా టీవీల్లో అసత్యాలు వదంతులు పలుకుతూ ఉంటారు. ఈ అసత్యాలని ప్రజలు నమ్మొద్దండి అని ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏమో అందరికీ ప్రజలకు కూడా తెలుసు. దయచేసి ఈ వదంతుల్ని నమ్మొద్దండి. అదే పనిగా కొన్ని టీవీల్లో నేను సమాధానం ఇచ్చినాను, వాళ్ళు కూడా నాతో సహకరించారు. ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా మా ప్రజలంతా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టే కార్యక్రమాలు వదంతులు చేసినారు. దాన్ని ఎవరు నమ్మొద్దండి. మీకందరికీ నా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము. మీ బాధ ఏంటో నాకు అర్థం కాల. సిటీ వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళు నాకు సహకరించారు. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి కూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారు దానికి సమాధానం చెప్పినా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే. కుకట్పల్లి బాలిక మర్డర్ కేసు వీడింది. కుకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసినట్టుగా వెల్లడించారు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలో పక్క ప్లాన్ వేసుకున్నాడు బాలుడు. ఇంట్లో దేవుడి దగ్గర హుండీ పగలగొట్టడానికి ప్రయత్నించాడు బాలుడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. బాలుడిని బాలిక గమనించడంతో సాహసర గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు. ప్లాన్ అంతా ఒక పేపర్పై రాసి పెట్టుకుని అమలు చేశాడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకుని అమలు చేశాడు ఈ బాలుడు. సహస్ర హత్య కేసులో నేడు సీన్ని రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలకు బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్లో హత్య కేసు వివరాలు వెల్లడించనున్నారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో దుండగులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులపై కత్తితో దాడి చేసి గన్నుతో కాల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఒక కారు పోలీసు సైరన్ వేసుకుని తిరుగుతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనలో 2కి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రి తరలించారు. అయితే దాడికి పాల్పడిన వారి కుటుంబ సభ్యులు కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. బాధితులపైనే పోలీసులు బెదిరింపులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం ఉనుకూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అదే గ్రామానికి చెందిన దిబ్బరాము 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. యువతి అరుపులు వేయడంతో అటువైపుగా వెళ్తున్న కొంతమంది యువకులు గమనించి లోపలికి వెళ్లి చూశారు. యువతి 2 చేతులు కట్టి నోరు నొక్కి లైంగిక దాడికి యత్నించడంతో యువకులు అడ్డుకుని కామంతిని స్థానికులు సాయంతో ఒక స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు. పరిస్థితి రాలేదు బాపా, మాకు ఎప్పుడు కూడా రాలేదా?
జరువులే ఆటోకి వచ్చేస్తుంది నువ్వు వచ్చా నేను నువ్వు సార్ పరిస్థితి రాలేదు బాపా ఎప్పుడు కూడా రాలేదు జరువులే ఆటోకి వచ్చేస్తుంది నువ్వు వచ్చా నేను నువ్వు సార్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతుంది. దీంతో లంక గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద కారణంగా పొలాలు నీట మునిగాయి. 10 గ్రామాలకు వరద ముంపునకు గురే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అధికారులు తెలిపారు. తప్పు చేస్తే సీఎం ప్రధానిని తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తుండడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో లేకపోతే బెయిల్పై ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి ప్రవేశపెడుతున్న బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ये आरजेडी वाले, ये कांग्रेस वाले, ये लेफ्ट वाले इस कानून का विरोध कर रहे हैं। ये बहुत गुस्से में है और कौन नहीं जानता उनको किस बात का डर है। जिसने पाप किया होता है वो अपने पाप को दूसरों से छुपाता है, लेकिन खुद को भीतर से जानता है कि क्या खेल खेला है। इन सब का भी यही हिसाब है। ये आरजेडी और कांग्रेस वाले कोई बेल पर बाहर है, कोई रेल के खेल में अदालत के चक्कर लगा रहा है, और जो जमानत पे बाहर घूम रहे हैं वे आज इस कानून का विरोध कर रहे हैं। इन्हें लगता है कि अगर जेल चले गए तो इनके सारे सपने चकनाचूर हो जाएंगे, और इसलिए सुबह शाम ये लोग मोदी को भांति भांति की गाली दे रहे हैं। ये आरजेडी वाले ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. ఇండియా కూటమి అభ్యర్థిపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు అమిత్ షా. ఆయన ఇచ్చిన సల్వాజుడం తీర్పు వల్లే నక్సలిజం పెరిగిందన్నారు. సల్వాజుడంపై తీర్పు ఇవ్వకపోతే 2020కు ముందే దేశంలో నక్సలిజం అంతమయ్యేదని అమిత్ షా స్పష్టం చేశారు. कांग्रेस के केरल में जीतने की जो बची कुची संभावनाएं थी वो नष्ट हो गया, क्योंकि अपोजिशन के प्रत्याशी श्रीमान सुदर्शन रेड्डी वही है जिन्होंने वामपंथी उग्रवाद को, नक्सलिज्म को मदद करने के लिए सलवा जुडम का जजमेंट दिया था, और सलवा जुडम का जजमेंट न होता तो वामपंथी उग्रवाद 2020 तक समाप्त हो गया। कांग्रेस ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల 11 ఇచ్చిన ఆదేశాలను సవరించింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టదని ఆదేశించింది. ఖర్చు కుక్కలకు మాత్రమే షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉధృత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్ హౌస్లో పర్సనల్ డైరెక్టర్గా ఉన్నారు. సెర్గియో తనకు గొప్ప స్నేహితుడని ట్రంప్ పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తన విజయం కోసం ఎంతో కృషి చేశారన్నారు. సెర్గియో దక్షిణ మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగాను విధులు నిర్వర్తించనున్నట్టుగా తెలిపారు. అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. న్యూయార్క్లో టూరిస్టుల బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 5 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. నయాగరా జలపాతానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. న్యూయార్క్లో టూరిస్టుల బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 5 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. నయాగరా జలపాతానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.